మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండడు. ఇంకా చెప్పాలంటే మనలో చాలా మంది ధోనిని చూస్తూనే లైఫ్లో పెరిగాం. ధోని జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్. అయితే ఈ వీడియోలో మనం ధోని జర్నీ గురించి మాట్లాడుకోవడం లేదు. ధోని థాట్ ప్రాసెస్ గురించి, అతని మైండ్ సెట్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. లైఫ్లో సక్సెస్ అయ్యేందుకు ధోని ఫాలో అయిన ప్రాసెస్ ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఫెయిల్యూర్స్, సెట్ బ్యాక్స్ ని ధోని ఎలా డీల్ చేశాడు వంటి వివరాలను ఈ రోజు నేను మీకు చెబుతాను. స్ఫూర్తి సహారే రాసిన థింక్ అండ్ విన్ లైక్ ధోని బుక్ మీద చూసిన ఈ కంటెంట్ ఏ పాయింట్ లోనైనా మీకు నచ్చితే మన వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మొదలు పెడదామా. ఫాలో ద ప్రాసెస్. ధోని స్పీచెస్ లో మనకు ఎక్కువగా వినిపించే మాటలు ఫాలో ద ప్రాసెస్. నేను సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించను, ఐ విల్ జస్ట్ ఫాలో ద ప్రాసెస్ అని ధోని చాలాసార్లు అన్నాడు. కానీ అసలు ఈ ఫాలో ద ప్రాసెస్ కి అర్థం ఏంటి? నాకు రేపు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉందనుకుందాం. నేను నర్వస్ ఫీల్ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్లో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫాలో ద ప్రాసెస్ కాన్సెప్ట్ని ఇందులో ఎలా అప్లై చేస్తావని ఈ పుస్తక రచయిత ధోనిని అడిగారు. భయం అనేది ప్రాసెస్లో భాగమా? కాదు కదా. జీవితంలో అత్యంత కీలకమైన రోజు ముందు భయం వంటి నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇందులో ఫాలో ద ప్రాసెస్ అంటే ఆ కీలకమైన రోజు కోసం ప్రిపేర్ అవ్వడం. ఇంటర్వ్యూకి సంబంధించినవి కాకుండా మిగిలినవన్నిటినీ పక్కన పెట్టడం. యాంగ్జైటీ, నర్వస్నెస్, ఓవర్ థింకింగ్ అన్నిటినీ వదిలేయాలి. ఇవేవి ప్రాసెస్లో భాగం కాదు. నీ స్కిల్ చాలా ముఖ్యం. సరైన నిద్ర చాలా అవసరం. ఎలా రెడీ అవ్వాలో ఆలోచించాలి. ఇక ఇంపార్టెంట్ రోజు వచ్చినప్పుడు నీ 100% ఇవ్వాలి అని బదులిచ్చాడు ధోని. ఇక్కడ ధోని చెబుతున్నది చాలా సింపుల్ విషయం. వి కాంప్లికేట్ థింగ్స్ బై ఓవర్ థింకింగ్. నార్మల్ ప్లేయర్స్కి, లెజెండ్స్కి వ్యత్యాసం ఇక్కడే ఉంటుంది. ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఎదురైతే సాధారణ ప్లేయర్లు భయం, ఒత్తిడిలో కూరుకుపోతారు. కానీ లెజెండ్స్ మాత్రం కామ్గా, కంపోజ్డ్గా ఉంటారు. ఫాలోయింగ్ ద ప్రాసెస్లో భయము, బాధ వంటి నెగటివ్ ఎమోషన్స్కి చోటు ఉండదు. ధోని ప్రకారం జర్నీలో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్లో భాగం కాని వాటిని వెంటనే పక్కన పెట్టేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే మనలో ఫోకస్ పెరుగుతుంది, కన్సిస్టెన్సీ పెరుగుతుంది. ప్లానింగ్ అండ్ స్ట్రాటజైజింగ్, మోటివేటింగ్ ద టీమ్, బిల్డింగ్ ఏ గేమ్ ప్లాన్, అప్లయింగ్ ఇట్ ఇన్ ద గ్రౌండ్. ఇది ఒక కెప్టెన్గా ధోని ఫాలో అయిన ప్రాసెస్. అదే సమయంలో రిజల్ట్ గురించి ఆలోచించడం, ప్రత్యర్థులను చూసి భయపడడం, పాత ఓటములను గుర్తు చేసుకుని డీమోటివేట్ అవ్వడం, మీడియా, పబ్లిక్ రియాక్షన్స్ గురించి ఆలోచించడం వంటివి ప్రాసెస్ లో భాగం కాదు. వాటిని మన మెదడులోకి అస్సలు రానివ్వకూడదు. ప్రాసెస్ లో లేని వాటిని పక్కన పెట్టేయాలి. సాధారణంగా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ లైఫ్ లో జరుగుతుంటే మనం నర్వస్ గా ఫీల్ అవ్వడం సహజం. కానీ ధోని తన డెబ్యూ మ్యాచ్ కి ముందు రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. కొంచెం కూడా నర్వస్ ఫీల్ అవ్వలేదు. ఎందుకు అని అంటే, పొద్దున్నే బాగా ఆడాలంటే రాత్రి నిద్ర చాలా అవసరం. సో నిద్ర అనేది ప్రాసెస్ లో భాగమని ధోని చెప్పాడు. నర్వస్ ఫీల్ అవ్వడం ప్రాసెస్ లో భాగం కాదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మీరు ఒక క్రికెటర్ అవ్వాలని కలలు కంటూ ఉంటే ఎంత వీలైతే అంత క్రికెట్ ఆడాలి. క్రికెట్ ఆడుతూనే ఉండాలి. అవకాశం చిన్నదా పెద్దదా అని చూడకూడదు. మీ ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉండాలి. మీ ఫుడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. హోప్ అస్సలు వదలకూడదు. ఇదే మీ ప్రాసెస్ అవ్వాలి. వీటి మధ్యలో ఇంకేమీ రానివ్వకుండా చూసుకునే బాధ్యత మీదే. 100 kgs బరువున్న వ్యక్తి వెయిట్ లాస్ కోసం జిమ్ కి వెళితే సరిపోదు. సరైన డైట్ మెయింటైన్ చేయాలి. సరైన నిద్ర అవసరం ఉంటుంది. ఇదంతా అతని ప్రాసెస్ లో భాగం. మరీ ముఖ్యంగా బరువు తగ్గగలను అని అతని మీద అతనికి నమ్మకం ఉండాలి. ఒకవేళ ఎంత ప్రయత్నించినా మీరు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటే వాళ్ళు చేయగలేంది నేనెందుకు చేయలేనని మీకు మీరు చెప్పుకోవాలి. ఇదే మీ మంత్ర అవ్వాలి. రాత్రికి రాత్రే ఎవ్వరూ ఛాంపియన్స్ అవ్వలేరు. ప్రయత్నించటం, ఓడిపోవడం, ప్రయత్నించటం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ ప్రయత్నించటం, విజయం సాధించటం, ఇది ప్రాసెస్ లో జరిగేది. మనిషి ప్రపంచం మొత్తాన్ని చుట్టేశాడు. గొప్ప గొప్ప యుద్ధాల్లో విజయం సాధించాడు. కానీ తన మైండ్ ని మాత్రం కాంకర్ చేసుకోలేకపోయాడు. మైండ్ ని కంట్రోల్ చేసుకున్న వాడే చరిత్రలో నిలిచిపోతాడు, ఒక లెజెండ్ గా మారతాడు. ధోనికి ఒక చిన్ననాటి స్నేహితుడున్నాడు. అతను ధోని కన్నా బెటర్ గా క్రికెట్ ఆడేవాడు. కానీ ఓవర్ థింకింగ్, ప్రెషర్ వల్ల తనకొచ్చిన అవకాశాలను అతను ఉపయోగించుకోలేకపోయాడు. నా మెదడులో చాలా నెగిటివ్ ఆలోచనలు రన్ అయ్యేవి. నన్ను చూసి అందరూ ఏమనుకుంటారు అన్న ప్రశ్న నన్ను కుదిపేసింది. అందుకే నేను ఫెయిల్ అయ్యాను. నా ఓటమికి కారణం నేనే అని అతను చెబుతూ ఉంటాడు. కానీ ధోని అలా కాదు. మొదటి నుంచి చాలా కామ్. నా భయం, బాధ గురించి ధోనికి చెబితే గేమ్ మీద ఫోకస్ చేయి చాలు, మిగతాదంతా సెట్ అయిపోతుందని అనేవాడు అని చెప్పుకొచ్చాడు. ఎంత కాదనుకున్నా మనుషులం కదా, కోపాలు వస్తాయి. అనుకున్నది జరగకపోతే బాధ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మరి వాటిని ఎలా అధిగమించాలి? ధోని ప్రకారం ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ ని బీట్ చేయడానికి ఉన్న ఏకైక టిప్ ఎండ్ రిజల్ట్ ని పట్టించుకోకపోవడం. పని చెయ్యి, ఫలితం ఆశించకన్న మాటలను ధోని 200% ఫాలో అవుతాడు.
కానీ అసలు ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా గోల్ మీద ఎలా ఫోకస్ చేసేది? ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోతే కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి ధోని దగ్గర ఉన్న సమాధానం డిటాచ్మెంట్. నిన్న జరిగింది జరిగిపోయింది, రేపు జరగాల్సింది జరుగుతుంది. నీ చేతుల్లో ఉన్నది ఈ రోజు మాత్రమే, ఈ నిమిషం మాత్రమే. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుందన్నది ధోని ఫిలాసఫీ. ధోనికి నిన్న ఓడిపోయిన మ్యాచ్తో బాధ ఉండదు, రేపు జరిగే మ్యాచ్లో గెలుస్తామా లేదా అన్న బెంగా ఉండదు. నిజం చెప్పాలంటే వాటన్నిటితో అతనికి సంబంధం లేదు. ధోనికి ఇప్పుడు ఈ క్షణం, ఈ మ్యాచ్ మాత్రమే ముఖ్యం. ప్రతి మ్యాచ్ ఓ కొత్త అవకాశం. అందుకే ధోని కామ్గా ఉంటాడు. ప్రతి మ్యాచ్, ప్రతి నిమిషం ఒక్క కొత్త అవకాశం. వాట్ ఏ థాట్ ప్రాసెస్ కదా. ప్రతి సెట్ బ్యాక్ నుంచి ధోని తన్ని తాను డిటాచ్ చేసుకుంటాడు, అంతేకాని ఆ బాధలను మోస్తూ కూర్చోడు. ఫ్రెండ్స్, ధోని నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్, అతని థాట్ ప్రాసెస్ మీద మన ఛానల్లో ఇది 2వ వీడియో. మొదటి వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలను కవర్ చేశాను. రైట్ యాటిట్యూడ్ ఎందుకు అవసరం, గోల్స్ ఎందుకు సెట్ చేసుకోవాలి వంటి విషయాలపై ధోని థాట్స్ తో పాటు అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆ వీడియోలో చెప్పాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోను కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక ఇప్పటి వరకు మీరు చూసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. బ్యాక్ టు టాపిక్, ఫేసింగ్ సెట్ బ్యాక్. ఈ వీడియోలో, ఈ ఎంటైర్ బుక్ లో చాలా కీలకమైన టాపిక్ ఇది. టీమిండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్ లో ధోని ఒకడు. కానీ అతని కెరీర్ లో కూడా చాలా ఫెయిల్యూర్స్, చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మరి వాటిని ధోని ఎలా ఫేస్ చేశాడు? 2016లో సిఎస్కే 2 ఏళ్ల పాటు బ్యాన్ అయింది. ఆ ఏడాది ధోని కెప్టెన్సీలో ఆర్పీఎస్ ఘోర ప్రదర్శన చేసింది. 2017లో ఆర్పీఎస్ కెప్టెన్సీ నుంచి ధోనిని రిలీవ్ చేశారు. ఆర్పీఎస్ ఫైనల్ కి చేరింది, ట్రోఫీని జస్ట్ లో మిస్ అయింది. 2018లో సిఎస్కే ఐపీఎల్లోకి తిరిగొచ్చింది. జట్టంతా సీనియర్లే అని ఎగతాళి చేశారు. కానీ నాటి ట్రోఫీ ధోని సేనకు దక్కింది. 2019లో సిఎస్కే ఫైనల్ కి చేరింది. ట్రోఫీని 1 రన్ తేడాతో చేజార్చుకుంది. కానీ ఇదంతా సులభంగా జరిగిపోయింది అనుకుంటున్నారా? సస్పెన్షన్ పడ్డం, 2 ఏళ్లు ఐపీఎల్ కి దూరంగా ఉండం, వచ్చిన వెంటనే ప్లేయర్ల వయసు ఎక్కువగా ఉందంటూ డాడీస్ టీమ్ అని మాటలు పడ్డం, వాటన్నిటిని ఎదుర్కొని కప్ కొట్టడం అంటే మాటలు కాదు. మరి ఇదెలా సాధ్యమైంది అంటే సిఎస్కే టీం ఫాలో అయిన ప్రాసెస్ లోనే సక్సెస్ సీక్రెట్ మొత్తం ఉంది. సాధారణంగా ఐపీఎల్లో జట్లన్నీ వారం ముందు నుంచి ప్రిపరేషన్స్ మొదలు పెడతాయి. కానీ సిఎస్కే టీం 15 రోజుల ముందే ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. ప్రతి ప్లేయర్ కి వారి రోల్స్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పి ప్రాక్టీస్ చేయించారు. అంతేకాదు, ప్లేయర్స్ లో కాన్ఫిడెన్స్ ని నింపేందుకు ప్రాక్టీస్ సెషన్స్ కి ప్రేక్షకులను ఆహ్వానించడం మొదలుపెట్టింది సిఎస్కే. 15,000 మంది సమక్షంలో ప్లేయర్లు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఆటగాళ్లకు చాలా యూజ్ అయింది. ఇక ప్రతి మ్యాచ్ కి ముందు ధోని తన టీం ని బాగా మోటివేట్ చేసేవాడు. నవ్వండి, నవ్వుతూ ఆడండి చాలు. మనల్ని చూడ్డానికి వందలాది మంది వచ్చారు, గేమ్ ఆడదాం అంతే. మహా అయితే గెలుస్తాం లేదా ఓడిపోతాం, వీటన్నిటికీ మించింది ఏదైనా ఉందంటే అది గేమ్ ని ఎంజాయ్ చేయడమే అని అన్నాడు. అండ్ దెన్ జట్టు కప్పు కొట్టింది. ఏ ఫీల్డ్లో అయినా క్రిటిసిజం సాధారణమైన విషయం. గౌతమ్ బుద్ధుడి నుంచి చాణక్యుడి వరకు ఎందరో గొప్ప గొప్ప వారు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. మనం మినహాయింపేం కాదు. అందుకే క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేయడం, సెట్ బ్యాక్స్ ని ఎదుర్కోవడం మనం మొదట చేయాల్సిన పని. దీనివల్ల మనలో భయం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. 2007లో, 2011లో ఇండియాను గెలిపించినందుకు ధోనిపై ప్రశంసల వర్షం కురిపించిన వారిలో చాలా మంది అతని కెరీర్ చివరి నాళ్లలో స్లో స్ట్రైక్ రేట్ పై విమర్శించారు. అవి తన బుర్రకెక్కించుకుని ఉంటే ధోని ఒక సాధారణ ప్లేయర్ గా మిగిలిపోయేవాడు. ఈ రోజు ఈ వీడియో వచ్చేదే కాదు. ధోని చేసిందల్లా ప్రాసెస్ మీద ఫోకస్ చేయడం. అందుకే అతన్ని చూసేందుకు ప్రజలు ఇప్పటికీ స్టేడియంస్ కి పరుగులు తీస్తున్నారు. ఒకరోజు లైఫ్ పీక్స్ లో ఉంటుంది, ఇంకో రోజు పాతాళంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే లైఫ్ అంటే. దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలమన్న ఫిలాసఫీని ధోని ఫాలో అవుతాడు. ధోని ప్రకారం సక్సెస్ కోసం ఎంతో ఎదురు చూడవచ్చు, కానీ ఆ దారిలో వచ్చే ఫెయిల్యూర్స్ ని చూసి సర్ప్రైజ్ అవ్వకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. వాటిని యాక్సెప్ట్ చేయాలి, ముందుకు కదలాలి. చివరిగా ఒక్క విషయం, లెజెండ్స్, ఇన్స్పైరింగ్ పీపుల్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వారిని రోల్ మోడల్ గా పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ వాటితో క్యారీ అయిపోయి మన ఒరిజినాలిటీని కోల్పోకూడదు. వారి నుంచి నేర్చుకోవాలి, కానీ మన నీష్ ని మనం వెతుక్కోవాలి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీని చూస్తూ ధోని పెరిగాడు, కానీ ఎప్పుడు వారిని ఇమిటేట్ చేయలేదు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూశాడు. ధోని ఒరిజినాలిటీయే అతనికి చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టింది. మనం కూడా ఒరిజినల్ గా ఉండాలి. మన కలలు మనవి, మన గోల్స్ మనవి, మన జర్నీ మనది, మన జీవితం మనది. జీవితంలో మీరు ఏదైనా చేయండి, కానీ దాన్ని ఇష్టంతో చేయండి. ఇష్టం ఉంటేనే చేయండి. సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేయండి. ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సెట్ బ్యాక్స్ని యాక్సెప్ట్ చేయండి. విజయం మీ సొంతమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ధోని థాట్ ప్రాసెస్ మీద రూపొందించిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.